కనపడలా నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? ఎస్. డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లి కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. అమ్మా రోజుకు ఒకసారి దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరూ కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేయటం. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావు నువ్వు. అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాలి ఫ్రెండ్ విజయ్ కుమార్. డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2, మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా, దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3, నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషను. ఏమా ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా? ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4, కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5, యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్. కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావ. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకుంటున్నావు అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరం అరే. ఏమ్రా యాదవంత గొడవ అంటే మజాకం సాలే. అది కాదండి. లక్ష్మి. ఈ పెట్రోల్ పైపు కొంచెం లీక్ అవుతుందా? లక్ష్మి ఎవరు? అంటే ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు. ఒకే గ్లాస్ లో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు. నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెవతో బజార్ దాంతో తిరగడం. అమ్మా తను బజార్ మనిషి ఏం కాదు. ఎవరు కొంచెం అదుపులో పెట్టుకో. సరే మీ ఇష్టం అండి, మేమేం మాట్లాడాం.
కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఏమోరా నాయన, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులకు డబ్బులు, లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామ్మా, ఏమిటి కాలేజ్ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు. 3 years అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? లక్ష్మి లక్ష్మి ఆగు. ఎవరు కావడా నీ తప్పు? లక్ష్మి. ఈ వయసులో పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దాకా తిరుగుతున్నావు, సిగ్గులేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? అడిగేవాడు లేరనుకుంటున్నావా? లక్ష్మి 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 ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ ని పెళ్ళ మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి నార్మల్. నువ్వే నోర్మోయ్ ముస్లి. లక్ష్మి ఇక చాలు, అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా. తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే దీన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకు సరి వచ్చి గబ్బిచ్చి వెళ్తుంటే చాలా చండాలంగా ఉంది. ఏమే నీకు మా నాన్న తప్పితే ఇంకేం దొరకలేదా? కార్తీకువే చెప్పుకుంటాను. యామిని హాయ్. అబ్బో యామిని, అబ్బో ఎవరు? మీ డోర్నియా? యామిని ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి ఈ అక్క మీ మమ్మీకి డమ్మీయా? అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అవ్వా ఈ మగవాళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇల్చే మడిపోను, ఇది దుంపగా. హే యామ్ డాడీ, వేర్ ఆర్ యు గోయింగ్? హే యామ్ని, నువ్వెంత హాట్ ఉంటావు తెలుసా? ఇప్పుడు షాక్లో షేక్ కాకుండా అదేదో చప్పుకున్నట్టు తెలుసా? యామ్ని ఒక్కసారి ఒక్కసారి యామ్ని ఒక్కసారమ్మా. యామ్ని పైకి వస్తున్నావేంటి? రెట్టిపోతున్నాడు మరి. నేను పర్లేద్దాం. యామ్ని 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 చక్రం నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బబ్బబ్బా సూపర్ తాతయ్య గారు, ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా రేపే నేర్పుతాను. నాయన నాకు నిద్ర వస్తుంది, నీకు రావడం లేదా? ఎంతలాడే పడుకో నాయన. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే. నేర్చుకున్నాను తాతయ్య గారు. వసుదేవా. చెప్పు, బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్ట మాత్రం పెట్టదు. ఏమా ఎవరు మీరు? అబ్బా అబ్బో అబ్బో అబ్బా ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడిగుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యి బాబు నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ నెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట. సోదరి ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వ సారి.
మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. వెళ్ళని తెచ్చిన కట్టం డబ్బులు వడ్డీకి తిప్పుకు బతికేవాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటారమ్మా, మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా చేత కాదు. నువ్వేం సన్నాయి నొక్కులు నొక్కలే. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలుసు. ఎవరెవరైనా సంపాదించుకున్నాం కాదు బయటికి రా. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలో తిరుగుతున్నారుగా. ఈ గాయచ్గా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చంపేసినా పర్వాలేదా? నేను ఎంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్లో పబ్ ఓపెన్ చేయాలి. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ కాలుతుంది. ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది ఇయ్యాలి. పాపం. హ్యారీ పోటర్ లిటిల్ సోల్జర్స్ అంజలి